మే 13వ తారీఖు నాడు భారత పార్లమెంట్ కు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయాలని చెప్పి గులాబీ జెండా నాయకుడు తెలంగాణ సాధించినటువంటి ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మనం ముద్దుగా పిలుచుకునేటువంటి మన కేసీఆర్ గారు పోటీ చేయాలని చెప్పి ఆదేశించి నన్ను ఈ రోజు లోక్సభ కరీంనగర్ లో పోటీ చేసే సందర్భంలో కోండ్రాపేటలో ఇంతమంది అక్క చెల్లెలు అన్న దమ్ములు ఇక్కడికి వచ్చినందుకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మరి మన దేవయ్య గారు మన మండల పార్టీ అధ్యక్షులు వారి నాయకత్వం ఇంత గొప్పగా ఈ సభ ఏర్పాటు చేసేందుకు మన పార్టీ అధ్యక్షులకి ఆ నాయకత్వానికి అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ముఖ్య అతిథి కేటీ రామారావు గారు సిరిసిల్ల శాసనసభ్యులు మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు నడిపించడంలో కేసీఆర్ గారితో మరి వెంబడి ఉండి ఈ రాష్ట్రాన్ని ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో పడ్డ రూపకర్త అయినటువంటి కేటీ రామారావు గారికి, అదేవిధంగా సోదరమణి మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణ గారు, అదేవిధంగా చెల్మణ లక్ష్మీనరసింహరావు గారు మన వేములవాడ శాసన సభలో నియోజకవర్గానికి మొన్న పోటీ చేసి అతి స్వల్ప మెజార్టీతో మరి మన దురదృష్టవశాత్తు ఓడిపోయినాము. వారు మరి మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ లక్ష్మీనరసింహరావు గారికి, అదేవిధంగా మరి పెద్దలు మరి కొండూరు రవీంద్రరావు గారికి, మన జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆర్గయ్య గారికి, తర్వాత పిఎస్సిఎస్ మన చైర్మన్లు బండ నర్సయ్య గారికి, రామ్మోహన్ రావు గారికి, సెస్ డైరెక్టరు మరి తిరుపతి గారికి, ఇంకా వేదికపై ఉన్నటువంటి మిత్రులు ప్రభాకర్ రావు గారికి, ప్రవీణ్ గారికి, మన ఇన్ఛార్జ్ గారికి మరి నేను క్లుప్తంగా మాట్లాడుతాను. ఎందుకంటే కేటీ రామారావు గారు చాలా దూరం నుండి రావడం జరిగింది. ఈ రోజు చాలా నియోజకవర్గాల వారు పర్యటిస్తూ ఇక్కడికి వచ్చిండ్రు. కొంత ఆలస్యమైనప్పుడు కూడా నేను ఎక్కువసేపు మాట్లాడకుండా వారిని మాట్లాడాలని చెప్పి నేను కోరుతూ క్లుప్తంగా 2-3 విషయాలు చెప్తాను. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు రాని కొన్ని కార్యక్రమాలు కొన్ని పనులు మనం చేసినాం. మనం పుట్టక ముందు, ఇక్కడ ఎవరు పుట్టక ముందు మన పూర్వీకులు హైదరాబాద్ కు నేరుగా రైల్లో పోవాలే కరీంనగర్ ప్రజలని చెప్పి ఆశించిండ్రు. 1952లో ఆ రోజు గెలిచినటువంటి బద్దం ఎల్లారెడ్డి గారు, తర్వాత ఉన్నటువంటి ఎంపీలు కూడా ఇటు సైడ్ చెప్పాల. అయితే వీళ్ళందరూ కూడా ఆలోచించిండ్రు. మన కేసీఆర్ కరీంనగర్ ఎంపీ ఉన్నప్పుడు సర్వే చేయించిండ్రు, అది పక్కకు పడ్డది. నేను ఎంపీ అయిన తర్వాత 2014లో దాని ఎమ్మడి పడి ఇవాళ హైదరాబాద్ నుండి సిద్దిపేట వరకు రైళ్లు నడుస్తున్నది. సిద్దిపేట నుండి మన సిరిసిల్ల వరకు ఈ సంవత్సరం వరకు పనులు అవుతాయి. సిరిసిల్ల నుండి మన వేములవాడ నుండి బోయిల్పల్లి మీద ఈ కరీంనగర్ వరకు పనులు చేస్తున్నాం. అదేవిధంగా జాతీయ రహదారులు తీసుకొచ్చినాం. ఇలా కరీంనగర్ నగరానికి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇలా స్మార్ట్ సిటీ చేస్తాం. ఇంకా చాలా విషయాలు పనిచేస్తాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే, ఒక పార్లమెంట్ సభ్యుడు గెలిచిందంటే ప్రజల కోసం పనిచేయాలి. బండి సంజయ్ గారు ఏమని చెప్తాడు? ధర్మం 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 అంటాడు. ధర్మం అంటే ఏంటంటే నీ కర్తవ్యాన్ని నిర్వహించాలి, నీ బాధ్యతను నిర్వహించాలి. మీరందరూ కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు నన్ను ఓటమి పాలు చేసి బండి సంజయ్ని గెలిపించిను. నీ ధర్మాన్ని నువ్వు విస్మరించినావు. నువ్వు ఒక్క పైసా 5 సంవత్సరాలు 5 రూపాయలు తేని పార్లమెంట్ సభ్యుడు మన ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారు. నేను ఓడిపోయినా గెలిచినా మన ప్రజల సమస్యలు తీసుకొని పనిచేసేటువంటి నాయకుడిని. తెలంగాణ రాష్ట్రం తెస్తామని చెప్పినాం 2001లో. 17 ఎంపీలు మొత్తం కేసీఆర్ గెలిచిన తెలంగాణ ఎట్లొస్తుంది? పార్లమెంట్ లో 272 మంది ఉండాలి. అయితే కాంగ్రెస్ కు ఉంటది, లేదా బీజేపీకి ఉంటది. మీరు గెలిస్తే ఏమొస్తుందో అని చెప్పి ఇప్పుడు కూడా కొంతమంది దుర్మార్గులు మాట్లాడుతున్నారు. ఇది కొత్త ప్రశ్న కాదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు, ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇదే మాటలు మాట్లాడిండు. కానీ మేము కేవలం 5 ఎంపీలను గెలిచాం 20 ఏళ్ల క్రితం.
గులాబీ జెండా ఎంపీలో ఢిల్లీ పోయినాం, 32 రాజకీయ పార్టీల దగ్గర తిరిగినాం, ఒప్పించినాం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినాం. ఇదే జవాబు మిమ్మల్ని ఊర్లో అడుగుతారు. మరి ఆడ మోడీకి వెళ్తాడు, లేదా రాహుల్ గాంధీకి వెళ్తాడు, అయితే బీజేపీ ఎంపీ కావాలి, కాంగ్రెస్ ఎంపీ కావాలి కదా అంటాడు. తప్పు. తెలంగాణ ప్రజల సమస్యల కోసం మాట్లాడేటువంటి వ్యక్తి ఢిల్లీలో పార్లమెంట్ లో ఉండాలి. అందుకే మిత్రులారా, మీరందరూ కూడా ఈ జవాబు చెప్పాలి. ఇది ఒక్కడే కాదు, 4 బీజేపీ ఎంపీలు గెలిచిండ్రు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్, అరవింద్, తర్వాత బాబురావు గెలిచిండ్రు. 4 బీజేపీ ఎంపీలు గెలిచిండ్రు, 3 కాంగ్రెస్ వాళ్ళు గెలిచిండ్రు. ఈ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు 7 ఎంపీలు, 4 బీజేపీ వాళ్ళు, 3 కాంగ్రెస్ వాళ్ళు గెలిచి ఒక్క నవోదయ విద్యాలయం గురించి వెళ్ళి పార్లమెంట్ లో మాట్లాడినటువంటి ఈ పార్టీలో ఎందుకు గెలిపియాలి అని అడుగుతున్నా నేను. బీజేపీ ఎంపీలు కదా, ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాకి ఒక నవోదయ విద్యాలయం రావాలి. వస్తే మన దూరపు ప్రాంతాలైనటువంటి మన కోండ్రాపేటలో లేదా రుద్రంగిలో ఎక్కడో దగ్గర పెట్టుకుందాం. మనం నవోదయ విద్యాలయాలు ఎందుకు రాలేదు? బీజేపీ ఎంపీలు 4 గెలిచిండ్రు. పార్లమెంట్ లో అడగాలి. నా రాష్ట్రానికి, నా నియోజకవర్గానికి పనులు కావాలని అడిగేటోడు పార్లమెంట్ లో ఉండాలి. ఈ బండి సంజయ్ 5 ఏళ్ల పట ఒక్కటి కూడా తెలంగాణ రాష్ట్రానికి కానీ, మన కరీంనగర్ నగరానికి కానీ ఒక్క రూపాయి తెచ్చిందా అని సవాలు చేస్తుంది. అలా కోట్రాపేట మన అంబేద్కర్ విగ్రహం సాక్షిగా నేను అడుగుతున్నాను. వస్తే ఇక్కడికే వచ్చి చెప్పు. రేపు పొద్దున నేను ఈ విధమైన ప్రశ్నలేస్తే నాకు నవ్వాలన్నా ఏడవాలన్నా తెలుస్తలేదు. మన ఊర్లలో ఉండడాక ఫ్లెక్సీలు కట్టిండు. ఏం కట్టిండు? ఆడోళ్ళకట గుడ్డు పాలు తెచ్చిండట అంగన్వాడీ. మనం ఎవరు పుట్టక ముందు అంగన్వాడీ లోపల గుడ్డు పాలిచ్చేది. మన తల్లులు కూడా తాగిండ్రు పేదవాళ్ళు అప్పుడు ఉన్నప్పుడు. తర్వాత ఏమంటాడు? 100 రోజుల పని చేసేది కూడా ఆ పైసలు కూడా నా ఖాతా అని చెప్తాడు. అది 18 ఏళ్లకేళ్ళించేలే ఉన్నది. 100 రోజులు పనిచేసే కార్మికులు ఇక్కడ ఉన్నారు కదా. బండి సంజయ్ తెచ్చిందా? అని బండి సంజయ్ తెచ్చిందా? ప్రతి ఊర్లో నేను కోండ్రాపేట 120 కోట్లు అని రాసుకుంటాడు. నిమ్మపల్లిలో 60 కోట్లు. ఈ లెక్క చెప్పి 12,000 కోట్ల పని చేసి అని చెప్తాడు. అది నువ్వున్నా లేకున్నా చట్ట ప్రకారంగా హక్కది. నేను ఇలా పత్రికా విలేకరుల ముందు అడుగుతున్నా, నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు ఈ 2 నేను తెచ్చినా అని చెప్పి? అది 20 ఏళ్ల చేలి ఉన్నది. మేం చెప్తాం, కేసీఆర్ గారి నాయకత్వాన, కేటీ రామారావు గారి నాయకత్వాన మన రాష్ట్ర అభివృద్ధిలో ఇలా మల్కపేట రిజర్వాయర్ కట్టినాం, 3 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చినాం. మా దృష్టి కోండ్రాపేట మండల కేంద్రానికి అతి సమీపంలో ఉన్నటువంటి నిమ్మపల్లి ప్రాజెక్ట్ కి ఎత్తిపోతుల ద్వారా నీళ్లు తీసుకొచ్చి నిమ్మపల్లిలో కూడా పుష్కలంగా నీళ్లు ఉంచాలని చెప్పి ఆలోచన చేసింది మన గులాబీ జెండా. ఇది పని ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక శాసనసభ్యుడిగా పేద ప్రజల పట్ల ప్రేమున్న వ్యక్తి, పార్టీ ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలి. బండి సంజయ్ ఏం చెప్తాడు? తవ్వుతే బొక్కనెళ్తే వాళ్ళది, లింగం వెళ్తే మనది. ఈ పిల్లలకు చెప్పవలసినటువంటి చదువు సత్యను ఇలా పిల్లల్ని ఖరాబ్ చేస్తున్నారు. తల్లులారా, మత విద్వేషాలను పెంచుతున్నారు. ఈ దేశము చాలా గొప్ప దేశము. చాలా విషయాలు కేటీ రామారావు గారు మాట్లాడతారు. నేను ముగించే ముందు ఒకే సమస్య చెప్పదలుచుకున్నాను, ఒకే విషయం చెప్పదలుచుకున్నాను. ఈ నియోజకవర్గంలో రోడ్ల గురించి కానీ, బ్రిడ్జిల గురించి కానీ మొన్న ఎన్నికల ముందు కూడా 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి మేము ఇలా పనులు జరుగుతున్నాయి. ఇక్కడ శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ మరి ఈ రోజు మీరు గెలిస్తే ఇంకా బ్రహ్మాండంగా పనులు చేస్తామని చెప్పి కూడా మీకు హామీ ఇస్తూ, నేను 24 గంటలు మీ మధ్యలో ఉండి మీ సమస్యలు తెలుసుకొని అటు పార్లమెంట్ లో ఇక్కడ పనిచేసి మనం పరిష్కారం చేసుకుందాము. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో యువత కోసం ఈ రోజు ఒక నైపుణ్య విద్యా కేంద్రం తీసుకురావాలి. నేను ఆలోచన చేసిన సింగపూర్ లో ఉంటది ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ఉంటది. ఇలా హైదరాబాద్ నగరంలో మరి నైపుణ్యత ఉన్న వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. దాదాపు 30 లక్షల మంది హైదరాబాద్ లో
వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి పిల్లగాళ్ళు వచ్చి పనులు చేసుకుంటున్నారు. మన పిల్లలు ఎందుకు పని చేయలేకపోతున్నారు? వాళ్ళకు డిగ్రీలు ఉన్నాయి కానీ నైపుణ్యత లేదు. అలాంటి కేంద్రాన్ని మరి కేటీ రామారావు గారు మేము ఆలోచన చేస్తాం. రేపు తప్పనిసరిగా మీ జీవన వల్ల నేను ఎంపీగా గెలిచిన తర్వాత దాని ఎమ్మడే పడతా, తీసుకొని వస్తా. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకుల్ని ఒక మంచి శిక్షణ ఇచ్చి గొప్ప ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టు కూడా మనం చేసుకుందాం. అది ఉండాలి, కడుపులా ఆ ప్రేమ ఉండాలి, ప్రజల పట్ల ప్రేమ ఉన్నవాడు కావాలి తప్పితే కానీ పార్టీకో ఒక మతానికో మరి ఆలోచించేటువంటి వ్యక్తులు మనకు పనికిరారు. అక్కా చెల్లెలారా, తప్పనిసరిగా మీరు ఉద్యమ పార్టీ, మీరు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ, తెలంగాణ కోసం తపన పెట్టినటువంటి పార్టీ అభ్యర్థిగా మీరందరూ కూడా ఓట్లు వేసి కారు గుర్తుపై ఓట్లు వేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.